సైబర్ క్రైమ్ కూడా అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ కలెక్ట్ చేయమని చెప్పారు సార్. ఆ ప్రోగ్రాంలో ఈరోజు మన రాష్ట్రంలో కూడా డ్రగ్స్ వద్దు బ్రో, క్యాప్షన్ ఏంటి, డ్రగ్స్ వద్దు బ్రో. ఒకసారి చెప్పాలా దయచేసి మీరంతా, డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాప్షన్ కింద ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డి డ్రగ్స్ కింద ఒక ప్రోగ్రాము అరేంజ్ చేయడం జరిగింది. దానికి 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ అందరూ ఒకసారి రిపీట్ చేయండి దయచేసి. ఇది 1972 అనేది డ్రగ్స్ దానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబరు. మీకు ఏదన్నా అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా, మీకు ఎవరన్నా అడిక్ట్ అయినా కూడా, మీకు తెలిసినా కూడా మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్ పెడితే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఈ డ్రగ్స్ వాడడం వలన ముఖ్యంగా మీకు ఆల్రెడీ మీరు కాలమ్స్లో చదివింటారు, అందరికీ ఫిజికల్గా హెల్త్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, మెంటల్ డిజార్డర్ ఉంటుంది. తర్వాత దీని వలన మైండ్ అనేది సక్రమంగా పనిచేయదు, మీ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది. తర్వాత మీరు మీ యొక్క ఆలోచన శక్తిని కానీ ఇతర జ్ఞాన సంపాదన కానీ అన్నీ మీరు కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చిన్నపిల్లలు కూడా ఎటువంటి డ్రగ్స్కు అలవాటు పడకుండా చిన్నప్పటి నుంచి వాటికి దూరంగా ఉండి మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో మన ప్రభుత్వం యాక్చువల్గా నేషనల్ డ్రగ్స్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ ఒకటి నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్, అవి 2 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బాల్యంలో పిల్లలు మత్తులకు అలవాటు పడి అగత్యాలు చేయడము, మనము క్రైమ్లో ఇన్వాల్వ్ కావడము, ఈ మత్తులో మనం ఏం చేస్తున్నాం అనేది తెలియకుండా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తునంతా పోగొట్టుకుంటున్నారని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డ్రగ్స్ తీసుకోవడం వలన మీకు అందరికీ ఎంత నష్టం కలుగుతుందో మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది. అందుకు దానికి ఎటువంటి అలవాట్లకు మీరు లోన్ కాకుండా అటువంటి అలవాట్లున్న స్టూడెంట్స్ కూడా మీరు వాళ్లకు కౌన్సిలింగ్ చేసి, పేరెంట్స్, మీ తోటి విద్యార్థులు, టీచర్లు కూడా కౌన్సిలింగ్ చేయాలి. అటువంటి అలవాట్లు పడిన వాళ్ళకి మనం ఈ హెల్ప్ లైన్ నెంబర్ చెప్తే వాళ్ళను డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను సాధారణ బాలికలు ప్లస్ బాలురమాలుగా తీర్చిదిద్దడానికి అక్కడ కేంద్రం పనిచేస్తుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్కు అలవాటు పడద్దండి. డ్రగ్స్ అంటే మీరు అనుకున్నట్టు గంజాయి, యాషిస్ ఇవే కాదు, ఈ కొత్తగా లోకల్లో కూడా మన కొంతమంది ఈ లోకల్ డ్రగ్స్ ఈ తర్వాత ఈ ఫెవిక్విక్ అట్లాంటి దానిలో మిక్స్ చేసి దానికి మత్తుకు అలవాటు పడుతున్నారు. మీరు దానికి దూరంగా ఉండండి. అటువంటి స్టూడెంట్స్తో కూడా మీరు స్నేహం చేయకూడదు. అటువంటి వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయాలి, టీచర్లకు తెలియజేయాలి. అటువంటి ఉన్న వ్యక్తులను ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్ లైన్ చెప్పచ్చు, లేకుంటే మీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే కూడా లోకల్ ఆఫీసర్స్ వచ్చి వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, ఇందాక మన స్టూడెంట్ సైబర్ క్రైమ్ గురించి చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ ఏదన్నా మీకు ఇది సైబర్ క్రైమ్ అని చెప్పి సస్పెక్ట్ ఉన్నప్పుడు దానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1930 అని. ఈ డ్రగ్స్కు 1972, సైబర్ క్రైమ్కి ఎంత 1930. టోల్ ఫ్రీ నెంబర్ ఎంత 1930 చెప్తే మీ దాంట్లో కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవుతుంది.